2029లో ప్రజలు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ఇంజెక్షన్ ఇచ్చి రాజకీయ సమాధి కడతారని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే నారాయణ రెడ్డికి భయం పట్టుకుందని ఆయన విమర్శించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో చేసిన దౌర్జన్యం జమ్మలమడుగులో కూడా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచామని, వచ్చే 25 ఏళ్లు తామే ఎమ్మెల్యేగా ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇక జమ్మలమడుగులో వైఎస్ఆర్ జెండా ఎగురుతూనే ఉంటుందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స్పష్టం చేశారు. పులివెందుల వరకు అవసరంలే, నేను అవసరం లేదంట. నీ ముఖానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలా? జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే నీలాంటి వాళ్లకు రాజకీయ ఎంతో 151 మంది ఎమ్మెల్యేలు. నువ్వేం చేసినావు? జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పోయినావు. ఆడ నీతి లేని రాజకీయాలు చేసి ఎక్కడ పోయినావు? తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచినావు, మళ్ళీ బీజేపీకి పోయినావు. నిన్న జరిగిన ఎన్నికల్లో ఏదో మాకందరికి కూడా ఒక ఇంజెక్షన్ ఇస్తా అంట, సూదితో గుచ్చి ఇంజెక్షన్ ఇస్తాను, నా కథ తెలుస్తాదని. నువ్వు ఇంజెక్షన్ ఇచ్చినావు. 2004లో మీ అన్నకు ఒక ఇంజెక్షన్ ఇచ్చినావు. 2024లో మీ అన్న కొడుకు ఒక ఇంజెక్షన్ ఇచ్చినావు. 2029లో నీకు ప్రజలు సూదితో గుచ్చి ఇంజెక్షన్ ఇచ్చి రాజకీయ సమాధి కడతారు, నువ్వు గుర్తుపెట్టుకో. రెండోది చెప్తున్నా, నేను 4 సార్లు ఓడిపోయినావు అంటున్నావు. 4 సార్లు ఓడిపోయినా. మా కుటుంబం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాం. నీ చాప్టర్ క్లోజ్. మళ్ళీ రాసి పెట్టుకో, మళ్ళా 5 టర్ములు మళ్ళా మేమే ఉంటాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే ఎలక్షన్ ఏదైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా కంటిన్యూగా ఎగురుతూనే ఉంటుంది. 2029 నుంచి ఖచ్చితంగా జెండా ఎగురుతానే ఉంటుంది.